దేవుని నామాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. వర్షమైన రాదు కంగారు పడదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చూద్దాం. 4వ వచనం 6వ వచనం చదవండి. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదని చెప్పను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియదని ఆయన అడుగుగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి వద్దకు రాదు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధమైన దేవా, పరలోకపు తండ్రి, నిత్యము నీ కృప చేత మమ్మల్ని నడిపిస్తున్న నీ బంగారు ప్రార్థనలపై వందనాలు తెలియజేస్తాను. నేను ఎందుకు పనికిరాని పాత్రమైన నా జీవితంలోనికి నీవు అడుగుపెట్టి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం. మరొకసారి నీ యొక్క వాక్యాన్ని గుర్తించబోదా తండ్రి, నీ బలము చేత నీ కృప చేత నన్ను వర్తలింప చేయమని ప్రార్థన చేస్తుంది. మాట్లాడుతున్న ప్రతి బిడ్డ హృదయం కదిలించబడాలి, వారి జీవితాలు వెలిగించబడాలి. నీవిచ్చిన సత్యాన్ని బయలుపరచడానికి అనేకమైన మాటలు, అనేకమైన జీవితాలకు సంబంధించినవిగా ఉండడానికి నేను కృప చూపించి బలపరిచి ఈ వాతావరణం అంతటినీ నీ స్వాధీనంలోనికి, నీ కంట్రోల్లోనికి తీసుకుని పరిశుద్ధాత్మ నామం పేరట నీ రాజ్యం విషయమే కొన్ని విషయాలను తెలియపరచుగా కృప చూపించింది. నీ దేవుడి పక్షమును నీ ఆత్మ చోటను గురించి మాట్లాడమని పరిశుద్ధాత్మ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? దేవుని యొక్క నామాన్ని బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం, దేవుని చిత్రాన్ని తెలుసుకుంటున్నాం, దేవుని యొక్క మార్గాలను ఎరుగుతున్నాం. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు చేరలేదని వాక్యం సెలవిస్తుంది. వాక్యం సెలవిస్తున్న రీతిగా మన జీవితాలు తండ్రికి లోబడాలి. ఎవరికి లోబడాలి? తండ్రికి లోబడి మనం బ్రతకాలి. తండ్రికి లోబడిన వాడు ఏ మాత్రము కూడా దేవునికి స్థానం ఇచ్చినాడు కాదండి. క్రీస్తుని ప్రేమించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తండ్రికి లోబడి బ్రతికితే గొప్ప ఆశీర్వాదాలు దేవుడిస్తున్నారు. తండ్రి యందు భయభక్తులు కలిగి జీవిస్తే గొప్ప మేలులు దాచించారు. అనేకమైన అద్భుతాలు తండ్రి విషయంలో మనము తెలియకుండా బ్రతుకుతున్నాం, కానీ తండ్రి విషయానికి వెళ్ళి మన జీవితాలను ఎత్తుక్కుంటే తప్పకుండా మనం ఆశీర్వదించబడతాం. ఈ లోకంలో చూసినట్లయితే తల్లిదండ్రుల మాట వినని కుమారుడు గాని కుమార్తె గాని బాగుపడినట్టు మనం చూడం. అవునా కాదా? తల్లిదండ్రుల మాట విని క్రమశిక్షణగా పెరిగిన వాడు వారు చెప్పిన బాధ్యతను వివాహ విషయంలోనైనను లేకపోతే చదువు విషయంలోనైనను తల్లిదండ్రుల మాట దాటకుండా ముందుకు వెళ్ళిన వాడు ఆశీర్వదించబడినట్టే మనం చూస్తున్నాం. కానీ తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించేవాడు మధ్యలో పోయినట్టు కూడా మనం చూడగలుగుతున్నాం. అవునా? దేవుని యొక్క చిత్తంలో యేసుక్రీస్తు వారు కూడా అదే నెరవేరుస్తున్నారు. ఏమి నెరవేరుస్తున్నారంటే తండ్రి చిత్తాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాడు. ఆయన కుమారుడిగా వచ్చాడు. కుమారుడిగా వచ్చిన వ్యక్తి ఎవరిని పరిచయం చేస్తున్నాడంటే తండ్రితో ఎక్కువగా సంభాషిస్తున్నట్టు మనం వాక్యాన్ని చూడగలవచ్చు. వాక్యంలో చాలా విషయాలు మనం చూసినట్లయితే ఎక్కువగా యేసుక్రీస్తు వారు రాత్రికాల సమయంలో దేవునితో మాట్లాడుకోవడానికి ఆయన రహస్యంగా తోటల్లోకి కొండ ప్రాంతాల్లోనికి వెళ్తున్నట్టు వాక్యం మనం ఎక్కువగా చూడొచ్చు. ఎందుకు తండ్రితో అంతగా ప్రాధేయపడుతూ ముందుకు వెళ్తున్నాడు? పరలోకం నుండి పంపించబడిన వ్యక్తి, దేవుని చిత్తము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భంలోనికి వచ్చిన వ్యక్తి, దేవుని యొక్క అనుభవాలతో తన రూపంతో పుట్టిన వ్యక్తి, అంతలా ఆలోచన చేసి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని చెప్పి మాట్లాడతాడు ఒక సందర్భంలో శిష్యులతో. కాబట్టి ఆలోచన చేస్తే అంత క్రియారూపంగా కలిగిన వ్యక్తి ఇప్పుడు ఆయన తండ్రితో మాట్లాడుకునే విధానాన్ని ఆలోచన చేస్తే చాలా అద్భుతంగా కనబడతాడు.
తన శరీరాన్ని ప్రార్థనలో నలగొట్టుకుంటున్నాడు, సువార్త చేయడానికి, లేకపోతే బలహీనతలో ఉండిపోయి దురాత్మల చేత బంధింపబడిపోయిన వారిని విడిపించడానికి ముందుగా ఎవరికి ప్రార్థన చేస్తున్నారంటే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కుమారుడిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడిగా ఉండి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడంటే అంటే తండ్రికి ఎంత విలువిస్తున్నాడో ఆలోచన చేయండి. ఆయన సమస్త బాధ్యతలు సువార్తను ప్రకటించమని, నశించిపోతున్న ఆత్మలకు ఇది నిజమైన రక్షణ అని, గొర్రె పిల్లలని లేకపోతే మేక పిల్లలని పశుప్రాయాలు అర్పించి పాప క్షమాపణ, పాప పరిహారార్థ బలిగా ఉన్న వ్యక్తులందరినీ ఇది కాదు కరెక్ట్ అని చెప్పి కుమారుని పంపించి తన యొక్క రక్తాన్ని చిందించి ఎంతగా మేలు చేస్తున్న వ్యక్తి విషయంలో ఈయన కూడా ఎవరికి లోబడుతున్నాడంట? తండ్రికి లోబడుతున్నాడు. ప్రతి దినము కూడా తండ్రికి లోబడి బ్రతుకుతున్నాడు. ఈరోజు మనము దేవునికి ఎంత లోబడి బ్రతుకుతున్నాం? దేవునికి ఎంత భయపడుతూ బ్రతుకుతున్నాం? దేవుని చిత్తములో ఎంతగా మనం దేవుని కొరకు ఆశపడుతూ బ్రతుకుతున్నాం? నిజంగా తండ్రి చిత్తాన్ని మనం ఎంతమంది చేయగలుగుతున్నాం? ఆలోచన చేయండి. దేవునికి ఇష్టముగా మనం ఎంతమంది చేయగలుగుతున్నాం? మనకు ఆశీర్వాదం కావాలి, దేవుని నుండి వచ్చే అద్భుతాలు కావాలి, మనకి స్వస్థతలు కావాలి, మన కుటుంబంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అంతా బాగుపడాలి, భర్తలు మారాలి, లేకపోతే భార్య మారాలి, బిడ్డలు మాట వినాలి, అనేకమైన సందేశాలు మనలో కలుగుతూ ఉంటాయి. అవునా? నిజంగా మనలో సందేహాలు ఏంటంటే ఇవే. భర్త మారితే చాలు, బిడ్డల మాట వింటే చాలు, కుటుంబ వ్యవస్థ బాగుపడితే చాలు, తినడానికి అన్నం ఉంటే చాలు అని ఆశపడతాం. కానీ తండ్రి చిత్తము నెరవేర్చిన వారు ఆశీర్వాదం ఎలా ఉందంటే గొప్ప అద్భుతంగా కనబడుతుంది. తండ్రి చిత్తాన్ని ఆ యొక్క ఏ క్రమాన్ని అయితే యేసుక్రీస్తు వారు చేసుకుంటూ వెళ్తున్నారో అంతగా ఆలోచన కలిగి నడిచే మనము కూడా దేవుని చిత్తానికి లోబడాలి. అందుకని ఆయన పరలోకానికి ప్రార్థన చేస్తూ శిష్యులకు నేర్పిస్తున్న ప్రార్థనలో నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని చెప్పి పరలోక ప్రార్థనలో చెప్తూ ఉంటాము. అవునా కదా? అవునా? నీ చిత్తమే నెరవేర్చు తండ్రి అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఆయన చిత్తానికి మనం లోబడిన వారైతే ఆయన చిత్తం మన జీవితంలో జరుగుతుంది. ఆయన చిత్తానికి లోబడిన వారమైతే ఆయన చిత్తం మన జీవితంలో జరుగుతుంది. కానీ మనమేమో ఆయన చిత్తానికి లోబడకుండా, ఆయనకి ఇష్టానికి లోబడకుండా, మన ఇష్టానుసారంగా మన అవసరతలను బట్టి దేవుని దగ్గరికి వెళ్తూ అది కావాలి ఇది కావాలి అని చెప్పి మనం అడుగుతాం. దేవుడు అంటున్న మాట ఏంటంటే 2వ దినవృత్తాంతులు 16వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతులు 16వ అధ్యాయం తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగున్నది. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆశ విషయంలో మాట్లాడుతున్నాడు. ఇతను ఏ వ్యక్తి అంటే యోధా ఇశ్రాయేలు సామ్రాజ్యం విడిపోయిన తర్వాత 3వ రాజుగా కనబడుతున్నాడు. ఎన్నో రాజుగా? 3వ రాజుగా ఇశ్రాయేలు సామ్రాజ్యం, యోధా సామ్రాజ్యం విడిపోయిన తర్వాత 3వ రాజుగా కనబడుతున్నాడు. ఈ వ్యక్తి జీవితంలో దేవుడు మహా అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళాడు. యుద్ధాలు ఎక్కడైనా జయించగలిగాడు, యుద్ధాలు ఎక్కడైనా విజయాలు చూడగలిగాడు. ఈ యొక్క వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇక్కడ తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుందంట? సంచారం చేస్తుంది. ఏం చేస్తుంది? యెహోవా కనుదృష్టి ఎవరిని విడిచిపెట్టట్లా, లోకమందంతటా ఏం చేస్తుందంట? సంచారం చేస్తుంది. యథార్థత కలిగిన వారి ఎడల. ఎవరి ఎడల? యథార్థతగా తండ్రికి లోపడుతున్న వారి ఎడల ఏం కలిగి జీవిస్తున్నారంటే దేవుడి కనుదృష్టి అంతా యథార్థత కలిగిన వారి మీద కనబడుతుందంట. దేవునికి స్తోత్రం. అంటే మనము ఏ ప్రవర్తనతో ప్రవర్తిస్తున్నాం, ఏ మాటలతో జీవిస్తున్నాం, ఏ ఆలోచనతో జీవిస్తున్నాం, ఏ ప్రవర్తనతో జీవిస్తున్నాం, తప్పకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని చూస్తున్నాడు. అవునా కదా? యెహోవా కనుదృష్టి మన మీద ఉందంటే తప్పకుండా దేవుడు మనల్ని చూస్తున్నాడు. అంటే మనము తండ్రికి లోబడ్డామా లేదా అని చెప్పి గమనిస్తూనే ఉన్నాడు. ఈ ఆశ విషయంలో కూడా అదే జరిగింది. ఏం చేశాడంటే
అవసరం ఉన్నంతసేపు దేవుణ్ణి పట్టుకుని ఉన్నాడు. తన యొక్క స్థితి గతులు మారిన తర్వాత దేవుని విడిచిపెట్టి బ్రతికాడు. అందుకనే చివరిగా మాట్లాడుతున్న మాట, నీవు మతి తప్పి ప్రవర్తించుతీవి కనుక ఇది మొదలుకొని మీకు యుద్ధములే కలుగును. అంటే యుద్ధములు కలుగుతాయి. ఎవరు ఆజ్ఞాపిస్తున్నారంటే పరమందున్న దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? నీకు ఇక యుద్ధములే జరుగుతాయి. తన మరణము కూడా భయంకరమైన మరణం పొందాడు. ఎటువంటి మరణం పొందాడంటే అరికాళ్ళు నడవలేని స్థితిలో అటువంటి జబ్బు వచ్చింది. అరికాలు పాదాలు కింద పెట్టలేనంత జబ్బు వచ్చింది. ఎందుకని? దేవుని యొక్క స్థితిని తెలుసుకున్నవాడు, దేవుని యొక్క ప్రవర్తనని ఎరిగినవాడు, ఎలా జీవించాలో, దేవుడితో ఎలా నడవాలో, దేవుడు ఏ కార్యాలు చేశాడు, ఏ సందర్భంలో అతనికి దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు ఎరిగిన వ్యక్తి ఇప్పుడు దేవుని విషయంలో వెనకబడిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. దేవుని వాక్యాన్ని విని క్రమముగా నడుస్తున్న మన యొక్క పద్ధతి ఈరోజు ఏం కలిగి నడుస్తుందంటే, అవసరాన్ని బట్టి దేవుని వాక్యాన్ని వింటాం, అవసరాన్ని బట్టి ప్రార్థనకు వస్తాం, అవసరాన్ని బట్టి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటాం. కానీ మన చిత్తంలో దేవుని యొక్క ఆలోచన ఉంటుందా? మన ఆలోచనలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? తండ్రి నీ చిత్తమే నెరవేర్చబడను గాకని ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చేవారిగా ఉన్నామో లేదో మనకు ఆలోచన తప్పదు. అవునా కాదా? నిత్యము మనము దేవుని సన్నిధితో గడిపితే దేవుడు యథార్థ హృదయము గల వారికి అనేకమైన భద్రతలు ఇస్తాడు, అనేక విషయాల్లో ఆశీర్వాదాలు ఇస్తాడు, అనేక విషయాల్లో అద్భుతాలు చేస్తాడు. ఈరోజు బిడ్డల భవిష్యత్తు తల్లిదండ్రులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? బిడ్డల భవిష్యత్తు తల్లిదండ్రులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే దేవునితో గడపడంలో అవిధేయత కలిగి జీవిస్తున్నారు. నా బిడ్డల ప్రణాళిక ఏంటని తల్లిదండ్రులు వివరించలేకపోతున్నారు. పరమందున్న తండ్రికి కుమారుడు ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత భయభక్తులు కలిగి దేవునికి స్థానం ఇస్తున్నాడో చూడండి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. శరీరధారి అయి ఉన్న దినములలో యేసుక్రీస్తు వారు మహారోధముతోను కన్నీళ్లతోను నన్ను మరణము నుండి రక్షించగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఎలా అంగీకరించబడ్డాడంట? ఏ విషయంలో అంగీకరించబడ్డాడు? ఇక్కడ చూడండి, శరీరధారి అయి ఉన్న దినాల్లో మహారోధనతో కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు. ఎలాగా? తండ్రి నీ చిత్తములో నేను జీవిస్తున్నానా లేదా? తండ్రి నీ చిత్తములో ప్రజలను నీ వద్దకు నడిపిస్తున్నానా లేదా? తండ్రి నీ ఆలోచనతో వీళ్ళందరినీ నీ వద్దకు చేరుస్తున్నానా లేదా అని చెప్పి మహారోధనతో ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈరోజు మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలంటే కనీసం మనం కన్నీటి ప్రార్థన కాదు కదా, దేవునికి ఒక అరగంట ప్రార్థన సమర్పించుకోలేము. కానీ యేసుక్రీస్తు వారంట తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి దినము రాత్రింబగళ్ళు ఏం చేసేవాడంటే దేవునితో గడపడానికి కొండ ప్రాంతాల్లోకి లేకపోతే తోటల మధ్యలోకి వెళ్ళి ఆయన చేసే పని ఏంటంటే మహారోధనతో దేవునికి ప్రార్థన చేసేవాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచన చేయాలి, తండ్రి చిత్తాన్ని మనం ఎందుకు నెరవేర్చాలంటే మనకు ఒక స్థానం ఉంది. పరలోకం అనే నిత్యత్వం మనకి దేవుడు పెట్టాడు. ఇది వరకు మనకి తెలియని విషయం ఏంటంటే పాప పరిహారార్థ బలిగా ఒక కోడినో పశువునో లేకపోతే ఎడ్లను ఏదొకటి నామకార్థముగా అర్పించేసేవారు, మరలా పాపం చేసి జీవించేవారు. ఇప్పుడు పాపం చేయడానికి వీల్లేదు. బాప్తిసం పొందిన వారు పాపం చేయడానికి వీల్లేదు. రక్షణ మార్గంలో అడుగుపెట్టిన వారు ఇక పాపం చేయడానికి వీల్లేదు. ఒక్కసారి మాత్రమే క్రీస్తు రక్తం మన కొరకు ఈ రీతిగా సిందించబడింది. అలాంటప్పుడు మనం బాప్తిసం పొందిన మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలా నెరవేర్చకూడదా? తండ్రి చిత్తాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. తండ్రి చిత్తానికి మనం లోబడాలి. ఆయన శిష్యులకు నేర్పిస్తున్నది నీ చిత్తమే నెరవేర్చబడును గాకంటే నిజముగా దేవుని యొక్క ప్రణాళికను ముందుగా శిష్యులకు నేర్పిస్తున్నాడు. ఆ 12 మంది శిష్యులనే కూడా ఎందుకు పెట్టుకుని తిప్పాడు తెలుసా? ఆ 12 మంది ఇన్ని కోట్ల మందికి ఈరోజు సువార్తను అందించడానికి. దేవునికి స్తోత్రం.
ఆ 12 మందికి అవకాశం ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆ 12 మంది ద్వారా ఇంత రక్షణ లేని జీవితాలకు, ఇన్ని కోట్ల మందికి 12 మంది కారణమయ్యా. దేవునికి స్తోత్రం. ఒక్కడిగా వచ్చాడు, 12 మందిని చేశాడు, 72 మందిగా బయటకు వెళ్ళారు. ఈ యావత్ ప్రపంచానికి కొన్ని కోట్ల మంది సేవకులకి ఆదరణగా వారు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన చేస్తున్న ప్రార్థనలో ఏం కనబడుతుందంటే రోదన కనబడుతుందంట. తన మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పిస్తున్నాడంట. యాచనలను, ప్రార్థనలను సమర్పిస్తున్నాడంటే తండ్రికి అంతగా లోబడిన కుమారుడు. ఈరోజు మనము కుమారుడు చిత్తాన్ని మనకి ఇలా ఉండాలని నేర్పించి వెళ్ళిన వ్యక్తి విషయంలో మనం ఎంత క్రమముగా జీవిస్తున్నాం, తండ్రి చిత్తానికి మనం ఎంత క్రమముగా నడుస్తున్నాం ఆలోచన చేయండి. నిజంగా మనం కరెక్ట్ పొజిషన్ లో ఉన్నామా? మన ప్రార్థన కరెక్ట్ పొజిషన్ లో ఉందా? మన నీతి కరెక్ట్ పొజిషన్ లో ఉందా? మన ఆలోచన కరెక్ట్ పొజిషన్ లో ఉందా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి రోదనతో శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీళ్లు కారుస్తున్నాడు. మరణం నుండి రక్షించగలవానికి యాచనలను సమర్పిస్తున్నాడు. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడట. దేని ద్వారా? భయభక్తులు కలిగి ఉన్న వల్లనే కుమారుడిగా అంగీకరించబడ్డాడంట. వాక్యం చెప్తున్న మాట. భయభక్తులు కలిగి, తండ్రి ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్న ఆ యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటో తెలుసా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా వెళ్ళలేరు. ఇప్పుడు ఆ మాటను మనం ఆలోచన చేస్తే తండ్రి ద్వారా మనము ఈ కుమారుడు ద్వారా తండ్రి దగ్గరికి చేరాలంటే ఇప్పుడు కుమారుడు చేసిన చిత్తాన్ని మనం నెరవేర్చాలా, నెరవేర్చకూడదా? నెరవేర్చాలి. మరి ఎంతగా మన జీవితాల్లో భయం కలిగి జీవిస్తున్నాం, ఎంతగా దేవునికి లోబడి బ్రతుకుతున్నాం, ఎంతగా దేవుని విధానానికి లోబడి బ్రతుకుతున్నాం. కుమారుడే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మహారోధనతో ప్రార్థన చేస్తే కనీసం మనం మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ఎంతసేపు మనం మోకరించి ప్రార్థన చేయగలుగుతాం? అనుక్షణము పగలేమో సువార్త చేసేవాడు, రాత్రంతా దేవునితో గడిపేవాడు. అందుకనే మనుష్య కుమారునికి తలవాల్చుటకైన స్థలము లేదు. మనుష్య కుమారునిగా వచ్చినందుకు తలవాల్చుటకైనను ఏ మాత్రము కుమారుడికి స్థలము లేదట. అందుకనే మాట్లాడతాడు. ఎందుకంటే పగలేమో సువార్త, రాత్రేమో తండ్రి చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ప్రతి దినము దేవుడికి ఏం కలిగి ఉన్నాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో మహాగణముగా ముందుకు సాగిపోతున్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో తండ్రి చిత్తం నెరవేర్చబడాలంటే, ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే తప్పకుండా దేవుని క్రమాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులైన మీరు బిడ్డల పట్ల ఒక భవిష్యత్తు కలిగి ఉండాలి. రిబ్కా చేస్తున్న పని ఏంటో చూడండి. ఆదికాండం 25 వచ్చే రిబ్కా చేస్తున్న పని, గర్భముతో ఉండగా తన ఆలోచన ఎలా ఉందో చూడండి. ఆ 22వ వచనం చూడండి. ఒకరితోనొకడు పెనుగులాడి కనుక ఆమె అలాగైతే నేను బ్రతుకుతా ఎందుకని అనుకుని ఈ విషయం యెహోవాను అడుగులను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనని, 2 జనములు నీ గర్భములో కలవు. నేను చదువుతున్నాను. 2 జనపాదములు నీ కడుపులో నుండి వచ్చును, ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపాదం కంటే ఒక జనపాదం బలిష్టముగా ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడని చెప్పాను. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాటను ఆలోచన చేస్తే రిబ్కాకు ఒక మాట దేవుడు తెలియజేశాడు. తన గర్భం విషయంలో దారి లేదు. ఎలా అంటే చచ్చిపోయేంత మరణానికి గురి కాబోతున్న సమయంలో వాళ్ళిద్దరు లోపల కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఏదో చేసి ఈమె ప్రాణం మీదకి తీసుకొచ్చిన తర్వాత నేను బ్రతకడం ముందు అలా ఉంచు, బిడ్డల కారణం ముందు అలా ఉంచు, ముందు నేను చనిపోతానేమో అని చెప్పి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. ఉన్న సమస్యను బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళింది? భర్త దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళింది? అక్కడ ఉన్న మంత్రస్వాముల దగ్గరికి వెళ్ళి నా గర్భంలో ఎలా ఉందని చెప్పిందా? చెప్పలేదు. డైరెక్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఏం అడుగుతుంది? నా గర్భంలో ఉన్న శిశువులు ఇలా నన్ను చేస్తున్నారు, నేను బ్రతుకుటే కష్టంగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉందంటే దేవుడు మాట్లాడుతున్న మాట, చిన్నవాడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. ఎవరికంట?
యాసావుకి యాకోబు ఏమవుతాడంట, యాకోబుకి యాసావు ఏమవుతాడు, దాసుడు అవుతాడని చెప్పి అక్కడ తెలుసుకున్న ఈమె ఒక కాలం వచ్చింది, వాళ్ళు వయసుకు వచ్చారు, ఇస్సాకు వృద్ధుడై వచ్చాడు. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఇస్సాకు మాట్లాడుతూ ఆ యొక్క యాసావుతో అంటాడు, ఆ 27వ వచనం 2వ వచనం చూస్తే, అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను. 27:2 అప్పుడు ఇస్సాకు వృద్ధుడై, నా మరణము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములు, నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించి నాకు ఇష్టమైన రుచిగల భోజనము సిద్ధపరిచి నేను నీ తినుడికి నా ఎద్దుకు తెమ్మని చెప్పిన. ఇక్కడ చెప్తున్న మాట, ఇస్సాకు తనకు కుమారుడిని యాసావు ఇంట్లో చెప్పుచుండగా రిబ్కా పిలుచుండును, యాసావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళను. చూడండి, ఇక్కడ ఆలోచన చేస్తే ఇక ఇస్సాకు ఎవరిని ఆశీర్వదించడానికి సిద్ధపడ్డాడు? యాసావు, అవునా కదా? వాక్య రూపంగా చూస్తే ఇస్సాకు వృద్ధుడైపోయాడు, కళ్ళు మందమైపోయాడు, కనబడకపోతే ఇప్పుడు ఎవరిని ఆశీర్వదిస్తారని పిలిచి వేటాడి మాంసం తెమ్మన్నాడు? యాసావు, అవునా కదా? యాసావును వేటాడడానికి మాంసం తీసుకురమ్మని వెళితే అడవికి వెళ్ళిన యాసావు కోసం ఆలోచన చేయలేదు, కానీ రిబ్కా చాటు నుండి వింటుందంట. ఎవరు? తల్లిదండ్రులుగా మీ బాధ్యత కూడా ఒక ఆలోచన ఉండాలి. బిడ్డల పట్ల ఏది దేవుడిచ్చేది, ఏది దేవుడు ఉంది, వాళ్ళకి ఏం చూపిస్తే దేవుని యందు ఎదుగుతారు, ఏమి చూపించకపోతే దేవుని యందు విధేయత కలిగి ఉండరు అనే ఆలోచన మీరు కూడా చేయాలి. ఇప్పుడు రిబ్కాతో దేవుడు మాట్లాడాడు ఏమని? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని. ఆ దాసుడు అవుతాడన్న మాట తల్లి మర్చిపోలా. ఇప్పుడు గర్భంలో ఉండగా, ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చేసిన ఇస్సాకు కళ్ళు ఏమైనాయంట? మందమైపోయింది. అతని 2 కుమారులు అంత పెద్ద వయసుకు వచ్చిన దేవుడిచ్చిన ఆలోచనను రిబ్కా మర్చిపోలా. దేవునికి స్తోత్రం. తల్లిగా తన బాధ్యత ఏంటో తెలుసా? పెద్దవాడు దేవుడు చెప్పిన మాట, పెద్దవాడు చిన్న కుమారుడికి దాసుడు అవ్వాలి, తప్పదు. అందుకని ఇక్కడ చూస్తున్న మాట ఏంటంటే, అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబును చూసి, ఇది నీ తండ్రి అయిన అన్న అయిన ఏసావుతో మృతి పొందక ముందే నేను తిని యెహోవాను నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి రుచిగల భోజనం చూడండి, కాబట్టి నా కుమారుడు నా మాట వినని నీకు ఆజ్ఞాపించినట్టు చేయమని చెప్పాను. రిబ్కా ఏం చేస్తుందంటే, ఇస్సాకుని మోసం చేయడానికి ఆలోచించింది. అర్థమైందా? యాకోబు మోసగాడు అంటాం కానీ యాకోబు మోసగాడు కాదు. అక్కడ మాట్లాడుతున్న మాటలో యాకోబు మోసగాడని మనం ఆలోచన చేస్తాం. ఇస్సాకు వృద్ధుడై ఉన్న సమయంలో నా తండ్రి నేను మోసం చేస్తున్నాను, అమ్మా ఈ ఆశీర్వాదం నాకు వస్తుందో రాదు, నేను మట్టికి మరణ శిక్ష పొందుకుంటానంటే యాకోబు అంటున్న మాట ఏంటో తెలుసా? అమ్మా ఇదిగో, ఆ రిబ్కా అంటున్న మాట, ఆ శాపము నా మీదకి రావాలి. ఎవరి మీదకి? రిబ్కా మీదకి ఆ శాపము రావాలని కోరుకుంటుంది. ఎందుకని? దేవుడు ఒక ప్రణాళిక తెలియజేశాడు. ఏమని? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని ముందుగా ఎప్పుడు చెప్పేశాడు? వాళ్ళిద్దరూ బయటికి రాకముందే ఒక ప్రణాళిక దేవుడు చెప్పేశాడు. ఈ ఆశీర్వాదం ఇప్పుడు ఎవరికి వెళ్తుంది? దేవుడు అనుకున్న వ్యక్తికి వెళ్తుందా, లేకపోతే దేవుడు అనుకోని వ్యక్తికి వెళ్తుందా? దేవుడు అనుకోలేని వ్యక్తికి ఎవరికి వెళ్తుంది? ఏసావుకు ఆశీర్వాదం వెళ్ళిపోతుంది. ఇస్సాకు ఎవరిని పిలిచాడు? యాసావును పిలిచాడు. యాసావును పిలిచి అతన్ని ఆశీర్వదిస్తానని చెప్పి వేటాడి మాంసం తెమ్మన్నాడు. ఇప్పుడు చాటున ఉన్న తల్లి ఏం చేసిందంటే, ఒక రోజు నా గర్భఫలము నాడు యెహోవా నాకు ఇలా జవాబిచ్చాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, వాడు ఆశీర్వదించబడాలని. ఇప్పుడు యాకోబుకి ఏం చేసిందంటే, అక్కడున్న వంటకాలన్నిటిని ఏర్పాటు చేసి, మంచి రుచి గల వ్యక్తి కనుక జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడానికి గల కారణం ఏంటంటే, చిక్కుడుగా కూడా మంచి నీట్గా ఉండేటాడంట. చచ్చిపోయేవాడికి నాకెందుకని జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. దేవుడు చేసిన నియమంలో యాకోబు మోసగాడని మనం ఎక్కడ చూడక్కర్లేదు, కానీ మోసగాడని మనం ప్రింటెడ్ గా మనం ఆలోచన చేస్తాం. కానీ తల్లి తన మీదకి నింద రావాలి, నేను మోసం చేయకూడదు తండ్రిని అని చెప్తాడు యాకోబు. కానీ తల్లి అంటది, ఆ శాపం నా మీదకి రావాలి కుమారుడా, అర్జెంటుగా నీ వంట వండుకుని తీసుకురా. ఎందుకో తెలుసా? దేవుని చిత్తం రిబ్కాకి తెలుసు, ఎవరు ఆశీర్వదించబడాలి,
ఈ రోజు తల్లిదండ్రులైన మీరు మీ కుమారులు ఎలా ఆశీర్వదించబడాలో మీకు తెలియకపోతే, దేవుని చిత్తం ఏంటో మీరు తెలుసుకోకపోతే, మీ కుమారులు వర్ధిల్లాలంటే ఒక తల్లిగా నీవు బాధ్యత తీసుకోకపోతే, ఆ రాడు రిబ్కా విడిచిపెడితే యాసావు సంతానం వేరే రూట్లో వెళ్ళేది. ఈ రోజు యాకోబు ఆశీర్వదించబడ్డాడు కాబట్టి ఇశ్రాయేలు ఇంకా అనేకమైన సంవత్సరాలు ముందుకు వెళ్తూ ఉంది. దేవునికి స్తోత్రం. యాకోబు విషయంలో చేసిన తప్పేంటంటే, ఆ రిబ్కా తీసుకొచ్చి ఆహారం పెట్టింది, తడివి చూశాడు, సువాసన గలవారు. అక్కడ చూసినట్లయితే 27వ వచనం చూడండి. 21వ వచనం చూస్తే తడివి చూశాడు అంటుంది. 27వ వచనంలోకి వెళ్తే, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేను సువాసన వలెనున్నది, ఆకాశ మంచును భూసారమును ఇవన్నీ ఏం కలిగి ఉన్నాడంట? సువాసన కలిగి ఉన్నాడంట. 21లోనేమో తడివి చూశాడు, ఇతడు యాసావే అనుకున్నాడు. డౌట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు ఇస్సాకు, ఎందుకంటే చూపు మంద. డౌట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు, బొచ్చు తగిలింది, నిజమే ఇతను యాసావు అనుకున్నాడు. తర్వాత మరలా డౌట్ వచ్చింది, నేను ఆశీర్వదించితే మరలా తిరిగి రాదు కనుక ఇది కన్ఫర్మా కాదు అని చెప్పి మరలా తన యొక్క దగ్గరికి తీసుకుని వాసన చూశాడు. అది చేను సువాసన వలె మధురముగా ఉందంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటే నిన్నైనా, నీ కుమారునైనా, నీ కుటుంబాన్నైనా నీవు దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి. రిబ్కా గర్భములో ఉండగా దేవుడు పలికిన మాటను మర్చిపోలేదు. వారు వయసుకు వచ్చిన తర్వాత ఎవరికి ఆశీర్వాదం వెళ్ళాలో రిబ్కా మరిచిపోకుండా ఆ ప్రణాళికలో కుమారుల పట్ల బాధ్యత కలిగి ఉంది. ఈరోజు నీ కుమారుడైన ఆశీర్వదించబడాలి, నీ కుమార్తె అయిన ఆశీర్వదించబడాలి, సరిగ్గా నీ కుమార్తెలు నడపడాలంటే దేవుని చిత్తం ఏంటో మీరు తెలుసుకోవాలి, తండ్రి చిత్తం ఏంటో మీరు తెలుసుకోవాలి, తండ్రి విధానం ఏంటో మీరు తెలియచేయాలి. ఈరోజు క్రమం ఉందా? సెల్ ఫోన్ నక్కకుండా బిడ్డలు ఉంటున్నారా? ఉండట్లా. యూట్యూబ్ లో షార్ట్లు చూడకుండా ఉంటున్నారా? ఉండట్లా. ఇన్స్టాగ్రామ్ రీల్ చూడకుండా ఉంటున్నారా? ఉండట్లా. ఏంటి బిడ్డలు తల్లిదండ్రులకు నేర్పించేది? క్రమము లేని పద్ధతి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈరోజు తల్లిదండ్రులే బిడ్డల పట్ల బాధ్యత లేదు. కానీ ఎప్పుడో గర్భములో దేవుడు మాట్లాడాడు, చిన్నవానికి పెద్దవాడు దాసుడు అవుతాడని చెప్పి. ఏ రీతిగా అయితే దేవుడు చెప్పాడో ఆ ప్రణాళిక ప్రకారం ఆశీర్వాదం ఎవరికి వెళ్ళాలో ముందుగా రిబ్కా నిర్ణయం చేసుకుంది. ఈరోజు నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. తండ్రి క్రమాన్ని నేర్పించట్లేదు ఈరోజు బిడ్డలు. వారు క్రమము తప్పుతున్నారంటే చేస్తున్న తల్లిదండ్రులు పద్ధతి వల్లనే వారు క్రమం తప్పుతున్నారు. వారి జీవితాలు దేవుని సన్నిధిలో ఎదగట్లేదంటే వారి క్రమము తప్పుతున్నారు. అన్న సమూయేలుని ఎలా పెంచింది? దేవుని క్రమములో పెంచింది. దేవుని సన్నిధిలో ఎదుగుతూ వర్ధిల్లాడా, లేకపోతే మధ్యలో ఆగిపోయాడా? ఆలోచన చేయాలి. చివరి వరకు గొప్ప ప్రవక్తగా పేరు పొందినవాడు, తప్పు చేయలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని అవమానపరచలేదు. తన చేతుల ద్వారా 3 రాజులను అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. తన చేతుల ద్వారా ఆ 2 రాజులతో సౌలును దావీదును అభిషేకించాడు. ఈరోజు ఎంతమంది ఆలోచన చేయండి. మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని ఆలోచనకు లోబడాలి, దేవుని పద్ధతిలో పెరగాలంటే ఎంతసేపు నీ బిడ్డ చేత ప్రార్థన చేయించగలుగుతున్నావు? ఎంతసేపు నీ బిడ్డ చేత దేవుని యొక్క సన్నిధానాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడు పద్ధతిని నేర్పిస్తున్నావు? ఆయన ఈ లోకానికి వచ్చాడు, వచ్చి ఏం నేర్పించాడు? ప్రేమ, సాత్వికము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశా నిగ్రహము, ఇవన్నీ నేర్పించుకుంటూ వెళ్ళాడు. మంచితనం అనేవి నేర్పించుకుంటూ వెళ్ళాడు. ఈరోజు మన బిడ్డలకి ఏం నేర్పించగలుగుతాం? టీవీ చూస్తే ఆ మాటలు అబ్బువా? పైగా ఈ లోకంలో జనరేషన్ బాగా స్పీడ్గా ఉంది. చిన్నప్పటి నుంచే ప్రతి పదాన్ని పట్టేసుకుంటున్నారు. అలాంటప్పుడు వారికి చూపించలేని అసహ్య కార్యాలు, సినిమా అని, వారికి మాట్లాడే మాటలని, సీరియల్ అని ఇవి చూపిస్తే వారికి అదే మెంటాలిటీ వస్తుంది. కానీ రిబ్కా తన కుమారుల పట్ల ఉన్న బాధ్యత మర్చిపోయిందా? మర్చిపోరా. ఈరోజు నువ్వు చేయవలసినదే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మార్గము, సత్యము, జీవమైన దేవుని మార్గాన్ని మన బిడ్డలకు తెలియపరచాలి. వారి జీవితాల్లో దేవుని సంకల్పం ఏంటో తెలియచేయాలి. చూడండి, ఒకరోజు ఆ ఇస్సాకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. 26వ అధ్యాయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. ఆ 23, 24 వచనంలో చూస్తే, అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను,
నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్నును నీ సంతానాన్ని ఆశీర్వదించి విస్తరింపచేసేదని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని బట్టంట? తండ్రిని బట్టి కుమారుడికి ఏమొస్తుంది? ఇప్పుడు ఆశీర్వాదం వస్తుంది. ఏం చేస్తాడంట? విస్తరింపచేస్తాడు. అంటే తల్లిదండ్రులుగా బిడ్డలకి దేవుని చిత్తాన్ని ఏంటో మనం తెలియజేస్తే మన బిడ్డలకి మన మీద ఉన్న ఆశీర్వాదం వాళ్ళని ఏం చేస్తుందంటే విస్తరింపచేస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం తండ్రి చిత్తాన్ని కనిపెట్టాలి. ఈరోజు ప్రజలు భయపడట్లా దేవుడు ఉన్నాడని, లేకపోతే పూజిస్తున్న దేవుళ్ళో భయం అనేది ఉందో లేదో కూడా గమనించట్లా. భయం లేకుండా బ్రతుకుతున్నారు ఈరోజు. భయం లేకుండా జీవిస్తున్నారు ఈరోజు. దేవుడు అంటే ఒక క్రమం లేకుండా జీవిస్తున్నారు. దేవుడు అంటే ఒక ఉద్దేశం లేకుండా జీవిస్తున్నారు. ఆ దేవుని సన్నిధికి వెళ్తున్నాం, లేకపోతే ఎక్కడ మొక్కుతున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం. కానీ దేవుడు తప్పు చేయొద్దని చెప్పాడని ఎవరైనా తప్పు చేయకుండా ఆగుతున్నారా? తప్పు చేయకుండా ఆగట్లా. తండ్రి చిత్తాన్ని ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం? కుటుంబాలు ఆశీర్వదించబడట్లా, భర్తలు మారట్లా, భార్యలు మారట్లా, బిడ్డ మాట వినట్లా. ఎందుకు మాట వినట్లేదు? దేవుని చిత్తం నీ కుటుంబంలో లేదు కనుక. దేవుని చిత్తం నువ్వు నెరవేర్చాలి. దేవుని ఉద్దేశం నువ్వు తెలియపరచాలి. ఆ యొక్క మత్తయి సువార్త 26వ అధ్యాయం చూస్తున్నట్లయితే మహారాధనతో ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్న ప్రార్థనలు అంటాడు. ఏమని అంటాడంటే, మార్కు సువార్త చూడండి, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే నీ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే కానిమ్మని ఏం చెప్పాడంట? మరలా వేదనతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. ఇప్పుడు శిలువ మరణానికి దగ్గరికి వెళ్తున్నాడు. అది చెప్పు ఒకసారి సోదరు రాసుకుంటారు. ఏం చేస్తున్నాడంట? మహావేదనతో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. ఇప్పుడు శిలువ మరణానికి దగ్గరికి వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే జరిగించు. ఏమంటున్నాడు? నీ చిత్తమే. అంటే తండ్రి చిత్తానికి మనము లోబడితే తండ్రి చిత్తంలో మనం వర్ధిల్లుతాం, తండ్రి చిత్తంలో మనం ఆశీర్వదించబడతాం, తండ్రి చిత్తంలో అభివృద్ధి మన జీవితాల్లోకి వస్తుంది, క్రమమైన సంసార జీవితం మన జీవితాల్లో సాగుతుంది. తండ్రి చిత్తం లేకపోతే కష్టాలు పాలే, తండ్రి చిత్తం లేకపోతే బాధలు పాలే. ఏ రీతిగా దుష్టుడు వస్తాడు తెలియదు. భర్తలో గలిబిలు పెట్టొచ్చు, భార్యలో గలిబిలు పెట్టొచ్చు, చిన్న కుమారుల విషయంలో గలిబిలు పెట్టొచ్చు. ఏదో ఒక అభ్యంతరం. ఎలా అభ్యంతరం పెడతాడు? తండ్రి చిత్తం లేకపోతే అభ్యంతరం పెడతాడు. దేవునికి స్తోత్రం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఎంత కష్టపడుతున్నాడంటే చాలా కష్టపడుతున్నాడు. ఆయన ఉద్దేశాన్ని, ఆయనకి ఇష్టం ఉన్న తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేస్తున్నాడంటే ఈరోజు మనము దేవునికి ఎంత భయం కలిగి బ్రతుకుతున్నాం, దేవుని చిత్తానికి ఎంత లోబడి బ్రతుకుతున్నాం, దేవుని చిత్తములు ఎంత మనం అభివృద్ధి పొందగలుగుతున్నాం ఆలోచన చేయండి. ఇస్సాకు వేదనతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, కష్టంతో నలిగిపోతున్నాడు. బేర్షెబా ప్రాంతంలో ఏంటి నా పరిస్థితి అని ఆలోచన చేస్తున్నాడు. యెహోవా ఆలస్యం చేయలేదు. ఎందుకో తెలుసా? తన తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదం ఆ బేర్షెబాలో వేదన పడుతున్న ఇస్సాకు దగ్గరకు వచ్చి నీ సంతానాన్ని విస్తరింపచేసి ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించడం, దేవుని చిత్తానికి లోపడితే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. కానీ మనం దేవుని చిత్తానికి లోపడలేకపోతే, మన బిడ్డలకి ఏం నేర్పించలేకపోతున్నాం, మన బిడ్డలకి ఇవ్వాల్సిన ఆశీర్వాదం మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఈరోజు మనుషులు గ్రహించలేనిది దేవుడు గ్రహించేది ఏంటో తెలుసా? ఆయన చిత్తానికి లోబడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ
ఆయన చిత్తానికి లోబడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకువెళ్ళిపోతాడు. అందుకని పిలుపు పత్రిక చూడండి, 2వ అధ్యాయం 21వ వచనం. పిలుపు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. ముందు వారం మీ చేత ఇచ్చిన మాట, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూచుటలేదట. అపోస్తలుడు అయిన ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నాడంటే, అందరూ వారికి నచ్చిన కార్యాలని చూసుకుంటున్నారు, అందరూ వారికి ఇష్టమైన కార్యాలని చూసుకుంటున్నారు. వారందరూ ఏం చేస్తున్నారంటే, ఇది చేయాలి, అది చేయాలి, గుణము కట్టుకోవాలి, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలని ఆశపడుతున్నారు. కానీ దేవుని చిత్తం ఏమైనదో తెలుసుకోవట్లేదంట, దేవుని చిత్తం ఏమైనదో ఎరగలేకపోతున్నారంట. ఈరోజు మనం ఆలోచన చేయాలి, మన సొంత కార్యాలకి ఎక్కువ స్థానం ఇస్తున్నావా? దేవుని చిత్తానికి కుమారుడు లోబడిన రీతిగా నేను లోబడుతున్నావా? దేవుడు ఆశీర్వదిస్తే తీసేవాడు ఎవడు లేడు. దేవుడు తన కనికరమును మన మీద చూపిస్తే ఎవడు కూడా ఆపేవాడు లేడు. దేవుడు ఆశీర్వాదం ఉంటే ఒక్కరు వలనైనా కుటుంబం అంతా రక్షించబడుతుంది. ఒక్కరు చేసే వినయము, విధేయత, యథార్థత, నీతిమంతుగా జీవిస్తే ఒక్కరి వలనైనా కుటుంబం రక్షించబడతారు. నోవాహు కుటుంబం రక్షించబడలేదా? ఒక్క వ్యక్తి వల్ల రక్షించబడ్డాది. ఎందుకని? నోవాహు యథార్థవంతుడును నీతిపరుడనై దేవునికి కనబడ్డాడు. అందరి విషయాన్ని విడిచిపెట్టేశాడు, అందరి కుటుంబం విషయం విడిచిపెట్టేశాడు. ఒక్కడి వలన వారి కుటుంబం అంతా నోవాహు వాడలో ఏమైందంట? రక్షించబడ్డాది. ఈరోజు నీ ఒక్కడి ప్రార్థన వలన దేవునికి అంగీకారంగా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కానీ ఆ ప్రణాళిక ఏది? ఆ ఆలోచన ఏది? దేవుని చిత్తం ఎక్కడ నీ జీవితంలో జరుగుతుంది? దేవుని యొక్క అనుభవం నీ జీవితంలో ఎక్కడ జరుగుతుంది? దేవుని యొక్క ఆలోచన నీ చిత్తంలో ఎక్కడ జరుగుతుంది? జరగట్లా. దేవుని క్రమాన్ని ప్రజలు మర్చిపోయారు. ఇష్టానుసరమైన జీవితం, ఇష్టానుసరమైన నడవడిక, వారి ఇష్టానుసరమైన స్థితిలో జీవించడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని కార్యాలను చూడట్లేదంట. సొంత కార్యాలు, ఇది జరగాలి, అది జరగాలి, నా కుటుంబం ఈ రీతిగా ఉంది, నా కుటుంబం ఈ బ్రతకాల్లో ఉంది, నా కుటుంబంలో నా భర్త మారాలి, నా కుటుంబంలో ఈ వ్యాధులు నలిగిపోయే స్థితిలోనికి మమ్మల్ని చావు బ్రతుకుల మధ్యకు తీసుకువెళ్ళిపోతుందని ఆలోచన చేస్తున్నావు. కానీ నీ చావు బ్రతుకుల మధ్యలో ఉన్న దాన్ని బయటికి తీసుగల సమర్థుడు, సజీవుడైన జీవము గల దేవుని చిత్తానికి నీవు లోబడుతున్నావా? సజీవుడైన దేవుని చిత్తానికి నీవు లోబడితే నీ జీవితంలో ఉన్న అక్కరలన్నీ దేవుడు తీరుస్తూ వెళ్తాడు. ఈరోజు ఎంతగా దేవుని చిత్తానికి లోబడుతున్నావు? నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవమన్నాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడని చెప్పాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, మనం ఎంతగా తండ్రి చిత్తానికి లోబడుతున్నాం, ఎంతగా తండ్రి వినయం కలిగిన జీవితాన్ని మనం పోల్చుకుని నడుస్తున్నాం. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు రోదన కలిగి ప్రార్థన చేశాడు, సహనము, ఓర్పు కలిగి ప్రార్థన చేశాడు, దేవునికి భయభక్తులు కలిగి ప్రార్థన చేశాడు. ఈరోజు నీ ప్రార్థన ఎంతగా దేవునికి కనబడుతుంది? రాత్రికాల సమయంలో ఒక వచనం ద్వారా అద్భుతమైన మాట మాట్లాడాడు. పేతురు 3 చూడండి, 1 పేతురు 3:12 చూడండి. 1 పేతురు 3:12 చదువు. ఆ ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ఆయన చెవులు, ఆయన కళ్ళు ఎవరి వైపు ఉన్నాయి? నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. దేవుడు విడిచిపెడతాడు? విడిచిపెట్టాడు. దేవుడు ఏ రోజు నన్ను విడిచిపెట్టాడు. దేవుడు మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు. నీవు రహస్యంగా ఎంత కన్నీరు కార్చి నీ యొక్క కుటుంబ సమస్యల విషయంలో ప్రార్థన చేస్తున్నావు, ఎంతగా నలిగిపోయిన వేదన గుండెతో, భరించలేని సమస్యలతో, ఎందుకు వచ్చిన బ్రతుకని నీవు నలిగిపోతున్న పరిస్థితిలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీవెంతగా దేవునికి ప్రార్థన చేయగలుగుతావు, ఎంతగా దేవునికి లోబడగలుగుతున్నావు, ఎంతగా దేవునికి చిత్తాన్ని నీవు తెలుసుకోగలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నావు. నీతిమంతుల మీద కను దృష్టిని ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఆయన కను దృష్టి అంట లోకమంతా సంచారము చేయుచున్నది.
యథార్థత కలిగి నడుస్తున్న బిడ్డల ఎడల ఆయన కను దృష్టి లోకమంతా సంచారం చేయించున్నది. ఈ రోజుకి ఈ సెకండ్ కూడా ఆయన మన వాళ్ళు చూస్తూనే ఉన్నాడు. ఈరోజు మన జీవితం ఎలా ఉంది, మన బ్రతుకులు ఎలా ఉంది, మన నడవడికి ఎలా ఉంది? అవసరాన్ని బట్టి దేవుడా, లేకపోతే మన పరిస్థితులను బట్టి దేవుడా, మన ఆలోచనలను బట్టి దేవుడా, మన బిడ్డల విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నాం? రెబ్కా గర్భములో ఉండగా పేరు తెలుసుకుంది యాకోబు విషయంలో ఆశీర్వాదం పొందాలని. ఆయన పెద్దవాడైనప్పుడు ఆ ఆశీర్వాదం యాకోబుకి కరెక్ట్ అని ఆలోచన చేసింది. యాకోబుని దీవించి తన యొక్క అన్నయ్య ఇంటికి పంపించేసింది. దేవునికి స్తోత్రం. చాలు ఉంది అని తెలుసు యాసావు వలన. వెంటనే యాకోబు తన కుమారుని దూర ప్రాంతం పంపించింది. ఎందుకో తెలుసా? దేవుని చిత్తం యాకోబు విషయంలో నెరవేర్చబడాలి. ఈ రోజు నీ కుమారుల విషయంలో నీ మీద ఉన్న ఆశీర్వాదం వెళ్తుందా, లేకపోతే నీ మీద ఉన్న కీడి నీ బిడ్డలు మోయాలా? ఆలోచన చేయండి. మీరు తెచ్చుకున్న కీడి మీ బిడ్డలు మోస్తున్నారా, లేకపోతే మీ బిడ్డల మీదకి ఆశీర్వాదం వెళ్తుందా? ఇస్సాకు బాధలో ఉంటే యెహోవా వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నమాట, నీ తండ్రి ఆశీర్వాదం నీ కుమారులకు విస్తరిస్తుంది అని చెప్పి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఈరోజు తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నారు? కుమారుడు తండ్రి చిత్తానికి లోబడుతున్నాడు, తండ్రి చిత్తానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, తండ్రి చిత్తానికి లోబడి బ్రతుకుతున్నాడు. ఈరోజు ఎంతగా మనం తండ్రి చిత్తాన్ని లోబడుచుకుని బ్రతుకుతున్నాం? ఆయన కను దృష్టి నీతి మంత్రుల మీద ఉంటే మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం? ఎవరి విషయంలో ప్రార్థన చేస్తున్నాం? దేవుడి చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నాం. కుమారుడు అంటున్నాడు, నీ చిత్తమే సిద్ధించబడునుగా. ఏమంటున్నాడు? మరణం ఎదురుగా ఉంది, తెల్లారితే మరణంలోనికి వెళ్ళబోతున్నాడు. ఆ తోటలోనికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేర్చబడాలి. ఈరోజు అంతగా దేవుని చిత్తానికి లోబడుతుంది. చావు ఎదురుగా వస్తుంది, కొన్ని గడియల్లో చావు రాబోతుంది. అయ్యా నీ చిత్తమే నెరవేర్చని చెప్తున్నాడు, కానీ నా ఇష్టం వద్దు ప్రభు అని చెప్తున్నాడు. ఈరోజు మన జీవితాలు దేవుని చిత్తానికి లోబడితే తప్పకుండా ఆశీర్వదించబడతాం. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చినందుకు ఆయన చేసే ఘనమైన కార్యం ఏంటో తెలుసా? రెండోసారి రాబోతున్నప్పుడు తీర్పంతా ఆయన చేతుల్లో జరగబోతుంది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చినందుకు రాబోయే రెండవ రాకడిలో మనుషులందరికీ తీర్పు తీర్చేది ఆయనే. ఎంత ఘనత, ఎంత ఆశీర్వాదం, ఎంత అద్భుతం! ఆలోచన చేయండి. తండ్రి చిత్తమును నెరవేర్చినందుకు తీర్పు తీర్చే అధికారాన్ని దేవుడికి చేశారు. యేసుక్రీస్తునికి తీర్పు తీర్చే కుమారుడికి బాధ్యత అప్పగించేశాడు. ఆయన ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఆయన చేతిలో ఉన్నది తీసుకోవడానికి యోహాను భక్తుడు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆయన చేతిలో ఉన్నది తీయాలంటే కుమారుడికి మాత్రమే అవకాశం అంట. దేవునికి స్తోత్రం. రోజు నువ్వు నేను కూడా తండ్రి చిత్తానికి లోబడితే వచ్చే ఆశీర్వాదం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? తండ్రి చిత్తానికి లోబడితే ఎంత ఆశీర్వాదం మన జీవితాల్లో ఉంటుందో తెలుసా? ఇది తెలియక మనం పొరపాటు పడుతున్నాం. మన కుటుంబంలో ఉండే వ్యవస్థకు లొంగిపోతున్నాం, సాతాను పెట్టే ఉచ్చులకు లొంగిపోతున్నాం, వాడు వేస్తున్న క్రియలకు లొంగిపోతున్నాం, వాడు వేస్తున్న వాళ్ళకి మనం లొంగిపోతున్నాం. కానీ దేవుని చిత్తానికి లోబడితే వాడు వేసే ఉచ్చు వల్ల మన కుటుంబం కాదు కదా, మన ప్రాంగణాన్ని తాకడానికి కూడా ఉనికిపోతాయి. దేవునికి స్తోత్రం. అటువంటి భయంకరమైన ఆశీర్వాదం దేవుడు మనకి దాచి ఉంచాడు. ఈరోజు ఎంత కరెక్ట్ గా మనం జీవిస్తే అంతగా ఆశీర్వదించబడతాం. ఇస్సాకు ఆశీర్వదించబడడానికి తండ్రి ఉద్దేశంలో దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈరోజు నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే నీ జీవితంలో తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. రెబ్కా కుమారుడి విషయంలో అంత అద్భుతంగా ఒక ప్రణాళిక కలిగి ఉందంటే ముందుగానే దేవుడు చెప్పాడు, చిన్నవాడికి పెద్దవాడు దాసుడై బ్రతకాలి. ఈరోజు కుమారుడు కుమార్తె విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నావు? నీకు ఆశీర్వాదం రావాలి అంటే నీవు ముందుగా దేవునికి లోబడాలి. నీ కుటుంబం వర్తిల్లాలి అంటే, నీ కుటుంబంలో సమస్యలు పోవాలి అంటే, నీ కుటుంబంలో వేదన పోవాలి అంటే, నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు పోవాలంటే తండ్రి చిత్తానికి మనం ఏం చేయాలి? లోబడాలి. తండ్రి చిత్తానికి లోబడిన వాడు
ఆయన ద్వారా తండ్రిని చూస్తాడని చెప్తున్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు కూడా చేరలేరు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు నేను కూడా తండ్రి చిత్తానికి లోబడితే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం ఎంత అద్భుతంగా ఉంటుందంటే పొందుకున్న తర్వాత మరో అనుభవంలోనికి వెళ్ళడానికి దేవుడు తీసుకువెళ్తాడు, కానీ ఏ మాత్రము కూడా దేవుడు ఆలస్యించాడు. ఈరోజు నీ జీవితంలో నీ బిడ్డల పట్ల ప్రణాళిక ఉందా? నీ మీద ఉన్న దీవెన బిడ్డల మీదకి వెళ్ళాలంటే నువ్వు ముందుగా తండ్రి చిత్తానికి లోబడాలి. నీ బిడ్డల జీవితంలో కార్యాలు జరగాలంటే ముందుగా నీ జీవితంలో తండ్రి చిత్తానికి లోబడాలి. ఈ గిన్నె నా యుద్ధం నుంచి తొలగించమంటున్నాడంటే తప్పకుండా తండ్రి చిత్తం నెరవేర్చడంలో మహావేదన కలిగి ఉన్నాడు కుమారుడు. ఈరోజు నీవు నేను కూడా అలాగే జీవించాలి. నీవు నేను కూడా అలాగే బ్రతకాలి. నీవు నేను కూడా అలాగే తండ్రి చిత్తానికి లోబడి బ్రతకాలి. నీ ద్వారా అనేక మంది దేవుని సన్నిధికి నడిపించబడాలి. అవునా కదా? అవును. దేవుడు అదే చేశాడు. 12 మంది మాత్రమే పక్కనెట్టుకున్నాడు. ఆ 12 మంది లోకమంతా ఈరోజు సువార్తను ప్రకటించడానికి కారణమయ్యారు. ఈరోజు వస్తున్న మీరు మాత్రమే ఈ సువార్తను అంగీకరించి మీరు మాత్రమే ఈ ఆశీర్వాదం ఆలోచన కలిగి పొందేసుకోవడం కాదు. ఈ దేవుని సన్నిధిలో ఉంటే ఇంత ఆశీర్వాదం, దేవుని మాటలు వింటే ఇంత ఆశీర్వాదం ఉందని చెప్పి మీ ద్వారా ఇంకొకరు మారడం గొప్ప కాదా? గొప్పే. దేవునికి ఇష్టం. మీ ద్వారా ఇంకొకరు మారారంటే దేవునికి ఇష్టం. మిమ్మల్ని అధిక ఆశీర్వాదములతో ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఈ రోజు నువ్వు నేను కూడా చేయవలసింది తండ్రి చిత్తానికి లోబడి, కుమారుడు ఏ రీతిగా అయితే తండ్రి చిత్తానికి లోబడ్డాడో ఆ రీతిగా మన జీవితాలు ఉండాలి. మన సొంత కార్యాలను నెరవేర్చుకోవడానికి కాదు, తండ్రి చిత్తాన్ని ఏంటో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయాసపడాలి. అటు జీవితాన్ని కలిగి మనము నడవాలంటే తప్పకుండా కుమారుడు చేసిన పద్ధతి మన జీవితాల్లో నడిపించబడాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో వచ్చి, ప్రభువా నీ చిత్తము నెరవేర్చడానికి నా జీవితాన్ని మహిమకరంగా మారుస్తావా? నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నా జీవితాన్ని వెలుగుమయంగా మారుస్తావా? ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. తలలో వచ్చి దేవుడిచ్చిన అధికారంతో ప్రార్థించారు, దేవుడిచ్చిన బలముతో ప్రార్థించారు, దేవుడిచ్చిన మహాబలముతో ప్రార్థించారు. ప్రభువా నీ చిత్తము నెరవేర్చబడితే ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది. నీ చిత్తం నా జీవితంలో ముందుగా ప్రణాళిక జరిగితే ఇంత ఆశీర్వాదం. ప్రభువా కుమారుడు ఏ రీతిగా అయితే నీ చిత్తాన్ని నెరవేర్చాడా, కుమారుడు ఏ రీతిగా అయితే నీ చిత్తాన్ని నెరవేర్చడంలో ముందుకు వెళ్ళాడా, కుమారుడు ఏ రీతిగా అయితే నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నీ చిత్తమే సిద్ధించినగా కలిగి ప్రార్థన చేశాడు. తండ్రి కృప చూపించండి. మా సొంత కార్యాలకు మేము లోబడిపోయామా? మా సొంత అనుభవాలకు మేము లోబడిపోయామా? మా సొంత ఆలోచనలకు మేము లోబడిపోయామా? తండ్రి ఇక్కడి నుంచి మా చిత్తమే జరిగించాలి. ఇక్కడి నుంచి మీ చిత్తమే జరిగించాలి. ప్రభువా నీ కను దృష్టి లోకమంతా సంచారం చేయించినది యథార్థంతో కనిపెట్టడానికి, యథార్థవంతులను కనిపెట్టడానికి లోకమంతా సంచారం కనబడుతుంది. నిజమే నీ కను దృష్టి నీ చెవులు నీతిమంతుల మీద వారు చేస్తున్న ప్రార్థనల మీద ఉన్నదని చెప్తుంది వాక్యం. ప్రభువా నేను కూడా అదే రీతిగా ప్రార్థించాలి, నేను కూడా అదే రీతిగా జీవించాలి, నేను కూడా అదే క్రమంలో నడవాలి. నీ దయదలిచి నీ కృపను నా పైన చూపించండి. నీ దయదలిచి నీ ఆలోచన నా పైన చూపించండి. ప్రభువా ఇంత గొప్ప ఆశీర్వాదం నీ మాట వినకుండా పోగొట్టుకుంటున్నానా? నీ చిత్తాన్ని నెరవేర్చకుండా పోగొడుతున్నానా? నిజముగా నా బిడ్డలకి వెళ్ళవలసిన ఆశీర్వాదం నేనే పోగొడుతున్నానా? రేపు అంతగా ప్రణాళిక బిడ్డ పట్ల ఆలోచింపజేసిందంటే నా తల్లిదండ్రులుగా బిడ్డల పట్ల నేనెంత ఆలోచన చేస్తున్నాను ప్రభువా? బిడ్డల పట్ల నేనెంత ఆలోచన చేస్తున్నాను ప్రభువా? ఇంతగా నీ ఆశీర్వాదం బిడ్డల మీదకి వెళ్తుందా? మా మీదున్న కీడు కూడా బిడ్డల మీదకి వెళ్తుందా? మా మీదున్న శాపం కూడా బిడ్డల మీదకి వెళ్తుందా? ప్రభువా ఇక్కడి నుంచి ఆ శాపం నాలో ఉండకూడదు, ఆ శాపం నాలో నిలవకూడదు. నీకు మాత్రమే లోబడి బ్రతుకున్నారు, నీకు మాత్రమే లోబడి జీవితం ఉండాలి. నీ చిత్తాన్ని నెరవేర్చే ప్రణాళిక ఉండాలి. కుమారుడు ఏ రీతిగా అయితే రోదన కలిగి ప్రార్థన చేశాడు, కుమారుడు ఏ రీతిగా అయితే వేదన కలిగి ప్రార్థన చేస్తాడు, ఆ సమయాన్ని దేవునికి ఎలా కేటాయించాడో,
ఈరోజు నీ జీవితంలో ఆ సమయాన్ని దేవునికి కేటాయించాలి. దేవుడిచ్చిన అనుభవంలో నీ జీవితం వర్ధిల్లాలి. వాక్యం వింటావే గాని ఆ వాక్యం నీకు ఫలింపునిస్తుందా? ఫలింపునివ్వాలంటే దేవుని చిత్తాన్ని నీవు నెరవేర్చాలి. పరిశుద్ధుగా ప్రేమగల తండ్రి, అద్భుతమైన నీ కృప మాటలను, విలువైన మాటలను ఇచ్చినందుకు స్తోత్రాలు. రిబ్కా విషయం కుమారుల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంది. ఎవరికి ఆశీర్వాదం వెళ్ళాలో తన ముందే జాగ్రత్త పడింది. ఇదిగో తల్లిదండ్రులుగా బిడ్డలు బాధ్యతలు మోస్తున్నారు, బంధువులతో బాధ్యతలు మోస్తున్నారు. వీరి జీవితాల్లో కూడా నీ కృపను తోడుగా ఉంచండి. వీరు కూడా బిడ్డల పట్ల భవిష్యత్తు ఏంటో తెలుసుకోవాలి. ఇస్సాకు దిగులు పడుతున్న వేళ అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదం ఇస్సాకు యొద్దకు నిన్ను నడిపించేలా చేసింది. ఇస్సాకు మీద ఉన్న ఆశీర్వాదం బిడ్డల మీదకి వెళ్ళేంతగా నీ కృపలో నడిపించబడింది. ఈరోజు తల్లిదండ్రులుగా వారి ఆశీర్వాదం బిడ్డల మీదకి వెళ్ళాలంటే ఏమాత్రం వీరు కీడు చేయకని చిత్తాన్ని నెరవేర్చాలి. నీ కను దృష్టి అంతా లోకాన్ని సంచరం చేస్తుంది, నిజమే. ప్రతి ఒక్కరిని చూడగలుగుతుంది. నీతిమంతుల మీద నీ ప్రార్థన కను దృష్టి కనబడుతుంది. ప్రభు అయిన యేసయ్య, కృప చూపించండి, బలపరచండి, శక్తి చేత నింపు వర్ధలింపచే. నీ కృపలో నీ బహుమానమైన మేలులతో ముందుకు నడిపించండి. బలపరిచే శక్తినిచ్చి వర్ధలింపచేయమని ప్రార్థన చేస్తుంది. అతికాంక్షణీయుడు అద్భుతాలు చేయ దేవుడు తండ్రి. మీరందరి జీవితాలను కూడా అద్భుతాలు చేయండి. భర్తల విషయంలో బాధపడుతున్నారా? వారి కుటుంబాల్లో ఆశ్చర్యమైన కార్యములను జరిగించండి. సమృద్ధి లేక బాధపడుతున్నారా? నీవే ఘనమైన కార్యములను జరిగించండి. గర్భఫలము లేక బాధపడుతున్నారా? గర్భఫలపు ద్వారములు తెరవండి. పరిశుద్ధాత్మ నామములు ఎవరి నిమిత్తముల బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు నామములు నీవే గర్భఫలపు ద్వారములు తెరవండి. కృప చూపించండి. సమాధానం లేకుండా కుటుంబ వ్యవస్థ, శాంతి లేకుండా కుటుంబ వ్యవస్థ నడుస్తుంది. వారికి శాంతి సమాధానములు దయచేయండి. నీ కృప చేత నింపి నడిపించి బలపరిచి వాక్యము వినడానికి వచ్చిన నీ బిడ్డలను ధైర్యపరిచి మరొకరిని ప్రభాని చెంతకు చేర్చే భాగ్యాన్ని శిష్యులకు ప్రేరేపించిన రీతిగానే బిడ్డలకు ప్రేరేపించమని పరిశుద్ధాత్మ నామములు అడిగి వేడుకొని ప్రతిమాలుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే. నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే. నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే.